యూసీసీ సీఏఏలను నిరసిస్తూ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రధాన రాజకీయ పార్టీ ప్రకటన చేయకపోవడంతో ముస్లిం చైతన్య వేదిక బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రజాక్ నరసరావుపేట పార్లమెంట్ స్థానికంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలలో కనీసం ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. నరసరావుపేటలో ఇప్పటికే నిర్వహించిన అప్రకటిత ఎన్పీఆర్, ఎన్ఆర్సీ వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ల గురించి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత 2 ప్రధాన పార్టీలపై ఉంది. వైద్య, విద్య సరళీకరణ, వైద్యులకు ఆసుపత్రుల నిర్మాణానికి 2 కోట్ల రూపాయల రుణ సదుపాయం వడ్డీ లేకుండా ఇవ్వాలని, అలానే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను మెరిట్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా మాత్రమే భర్తీ చేయాలి. బి మరియు సి కేటగిరీ విధానాన్ని నిలిపివేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు హోదా, హెల్త్ కార్డులను జారీ చేసి వాలంటీర్ల సేవలకు సీనియారిటీ ప్రాతిపదికన టీచర్లను నియమించి గౌరవ వేతనం కల్పించాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్షాలు రెండూ కూడా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా పార్లమెంటరీ స్థానంలో సీట్ ఇవ్వకపోవడం శోచనీయం. ముస్లిం చైతన్య వేదిక ద్వారా మేము ఈ ఎన్నికల నియమావళి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. క్లియర్గా ముస్లిం ప్రజల దామాషా ప్రకారం ఎక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ కనీసం 3 సీట్లన్నా ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం. అది ఏ పార్టీ కూడా మనంలోకి తీసుకోలేదు. దాన్ని నిరసిస్తూ ఇవాళ ముస్లిం చైతన్య వేదిక ద్వారా నన్ను స్వతంత్ర అభ్యర్థిగా బలపరుస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో మేము పోటీకి రావట్లేదు. మా అస్తిత్వాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా ఉంది, ముస్లింలు కూడా జనాభాగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం కోసం మేము ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నరసరావుపేట ప్రజలు, పార్లమెంటరీ స్థాయి ప్రజలు చాలా ఒక కంజెస్టెడ్ దీనిలో ఉన్నారు. ఎలా అంటే 2019లో ఎన్పీఆర్, ఎన్ఆర్సీ ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమి క్లియర్గా చెప్తుందో మేము వస్తే సిఏఏని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం, అలానే యూనిఫామ్ సివిల్ కోడ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా ఈరోజు కూడా మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు వాళ్ళు. ఈ మేనిఫెస్టోని ఎదురుగా పెట్టుకొని ముస్లిం సమాజానికి 2 పార్టీలు కూడా, ప్రధాన పార్టీలు కూడా ఇస్తున్న భరోసా ఏంటి చూస్తే పశ్చిమ బెంగాల్లో క్లియర్గా మమతా బెనర్జీ గారు చెప్పారు, మేము సిఏఏని ఇంప్లిమెంట్ చేయం, యూసీసీని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. ఇక్కడున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నరసరావుపేటలో అప్రకటిత ఎన్పీఆర్, ఎన్ఆర్సీ సర్వే జరిగింది. ఇది ప్రధాన పార్టీల్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ విషయం తెలియకపోవచ్చు. వెళ్ళి కన్సర్న్డ్ సర్వే చేసినటువంటి ఆర్డీఓ ఆఫీసులో మీరు వివరాలు తీసుకోండి. ఇంత పెద్ద చార్ట్లు తీసుకొని అమాయకుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళు వేసిన ప్రశ్నలు అంత కఠినమైనటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబులు వాళ్ళు సేకరించి వాళ్ళ దగ్గర డాటా అంతా కూడా పెట్టుకున్నారు. రేపు జూన్లో ఇంప్లిమెంట్ జరిగితే దేశవ్యాప్తంగా సిఏఏ మొదటగా నష్టపోయే పౌరులు నరసరావుపేట పౌరులు. ఎందుకు ఈయన ప్లేటర్ గారు అయ్యండి నష్టపోతారు పౌరులు అని చెప్పి ప్రశ్నించవచ్చు. వినండి, అందరం అనుకుంటున్నాము ఆధార్ కార్డు ఉంది మనకేంటి, మనం పౌరులమే కదా, భారతదేశం యూనిక్ కోడ్ ఉన్నటువంటి ఆధార్ కార్డు మన చేతిలో ఉందని చెప్పి అందరు అనుకుంటున్నారు. ఈ ఆధార్ కార్డులో క్లియర్గా రాశారు ఏమనంటే ఆధార్ అనేది గుర్తింపు రుజువు మాత్రమే, పౌరసత్వం లేదా పుట్టిన ధృవీకరణ పత్రం కాదు అని చెప్పి క్లియర్గా దీనిలో రాసుంది. అంటే ఆధార్ కార్డు మీ పౌరసత్వాన్ని నిరూపించదు. దీనిలో మీరు అనుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ కూడా వేశారు, ఇయర్ కూడా డేట్ వేశారని చెప్పి. ఇది పుట్టినరోజు ధృవీకరణ పత్రం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ చేసే వ్యక్తులకేమో ఎక్కువ ఉన్నాయి బెనిఫిట్స్ అన్నీ కూడా, స్టేట్లో చేసే ఉద్యోగస్తులకేమో అదే డిజిగ్నేషన్తో చేసే వాళ్ళకి తక్కువ ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు, యూనిఫామ్ శాలరీ కోడ్ కావాలి.